నమస్తే అండి. మరి నిన్న కేతిరెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు ఎలాగ మీరు అధికారంలో ఉన్నారు కదా, రేపు మీరు అధికారం పోయిన తర్వాత జైల్లోకి వెళ్ళడానికి ఈరోజే జైళ్ళు మొత్తం కూడా రెనోవేషన్ చేయించుకుని పెట్టుకోండి, రేపొద్దున మీకు పనికి వస్తాయని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు కేతిరెడ్డి గారి వ్యాఖ్యలను ఎంతవరకు సమర్థిస్తారు? ఇప్పుడు ఆయన కోసం తయారు చేయమని చెబుతున్నాడు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన చెరువులు కానీ మొత్తం ఆక్రమించేసుకొని ఇళ్ళు కట్టుకొని అన్ని రకాలుగా ఎక్కడుంటే ఆడ అటవీ భూములు కానీ అసైన్ భూములు కానీ చెరువులు కానీ కబ్జా చేశారు. ఎక్కడ పడితే అక్కడ ఆ కబ్జా చేశారు కాబట్టి ముందు వాళ్ళకి చేయాలి, వాళ్ళకి చేయాలి అని చెప్పబోయి ఎదరాలకు చేయాలని చెబుతున్నాడు. అయ్యా కేతిరెడ్డి గారు అధికారం వచ్చి ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్న వీడు రమేష్ గారు అవుతున్నాడు, వాడు మాట్లాడేది ఏంది అసలు ఆ జోగి రమేష్ మాట్లాడే మాటలు చూస్తుంటే మాకు ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ ఓర్పుతో ఉంటున్నాడు. చంద్రబాబు ఇల్లే కాదు అవసరమైతే అసెంబ్లీనైనా ముట్టడిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. వాడు ఎంత మదంగా మాట్లాడుతున్నాడు అంటే అధికారం లేకపోయినా కానీ ఒక రౌడీగా మాట్లాడుతున్నాడు. అది మరి మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామో ఏందో మాకేం అర్థం కావట్లేదు. మరి బాబు గారు కూడా మరి ఇంతగా మెలకొండ ఊరుకోవడం మాకేం అర్థం కావట్లేదండి. అసలు ముందు ఈ మొన్న పొదిలి సభ జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శలకి పొగాకు రైతులు చేయడానికి పోయాడా, బల ప్రదర్శన చేయడానికి పోయాడా అర్థం కావట్లా. మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి క్షమాపణ చెప్పమని మహిళలను అడిగారు. అడిగినందుకు వాళ్ళ మీద చెప్పులు రాళ్ళు ఇటువైంది, పోలీసులు తలకాయలు బాగా కొడతామైంది. అంటే ఇది ప్రజాస్వామ్యమా రౌడీల పాలన? అసలు అంటే ఒకవైపు వాళ్ళేమో టీడీపీ కార్యకర్తలే ఉన్మాదుల్లా వ్యవహరించి పోలీసుల మీద వాళ్ళే దాడి చేశారు, మా కార్యకర్తల మీద దాడి చేశారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది కాదండి, ఆడ ప్రూఫ్లు ఉన్నాయిగా, వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. ఆ ప్రూఫ్లు లెక్క ప్రకారంగా ఆ 15 మందిని కానీ ఆ 10 మందిని కానీ అరెస్ట్ చేసింది. మొన్న ఆయన మాట్లాడింది కూడా తిరుపతి ఎంపీకి చేశాడు. ఆయన పేరు ఏందో, తిరుపతి నుంచి ఇక్కడ ఒంగోలుకి వచ్చి చేశాడు ఎంపీగా. పోలీసు సిఐ గారి మీద కూడా దురుసుగా ప్రకటించాడు, మాట్లాడాడు. మొన్నేమో గుంటూరు సిఐ గారి మీద ఏమో ఆంబోతు రాంబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు పోలీసుల మీదే తిరగబడి అట్లా మాట్లాడటము, రౌడీ షీటర్లనే అరాచకం చేసేవాళ్ళు ఇళ్ళకి పోయి పరామర్శలు చేయటము, ఎవరో అప్పులు పోలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటేనే రెడ్ బుక్ పాలన మూలన చచ్చిపోయారు అంటాము. ఇవన్నీ ఏందో మాకేం అర్థం కావట్లేదండి. వాళ్ళు మాటలేందో వాళ్ళు చేసి అరాచకం ఏందో ఏం అర్థం కావట్లా. అసలు ఇంకోటి కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయండి. ఫోన్ ట్యాపింగ్ చేసిన దాంట్లో తెలంగాణలో వాళ్ళ అరాచకం మాకు ఒక్కొక్కటి తెలుస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డికి చేరేశారంట. మరి ఈ కుట్రలు మొత్తం ఒక్కొక్కటి రావాలా? చివరికి వాళ్ళ చెల్లెలు కవితకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, సినీ ఆటలు చేశారంటే వీళ్ళ అరాచకం ఎంతవరకు పోయిందో అసలు అర్థం కాకుండా ఉంది. ఇవన్నీ ఒక్కొక్కటి తోవే గొంతుకి బావిలో నీళ్లు వస్తాయో వస్తాయో అట్ట వాళ్ళు చేసిన అరాచకాలు మొత్తం వస్తున్నాయి. ఈ ఇంతటితో బాదు ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా ఈ మందులు కూడా చాలా చేశాడు, అది కోర్టులో బెయిల్ కోసం వేశారు, అది కూడా వాదనలు జరుగుతున్నాయి. న్యాయం ఎక్కడికి పోదు, న్యాయం చట్టబద్ధతగా అంతే జరిగింది. కాకపోతే ఒకటండి మాకు తెలియక ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నామండి. మొన్న కేఎస్ఆర్ది సాక్షి యాంకర్ది మున్సిపల్ కోర్టు కానించి జిల్లా కోర్టు బాగుండా హైకోర్టు బాగుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళడం అంటే మరి వెళ్ళొచ్చా అని అనిపిస్తుంది మాకు. ఇదివరకు చాలా హైకోర్టు బాగుండే సుప్రీంకోర్టు పోతే ముందు మీరు సుప్రీంకోర్టులో తెలుసుకుంటాండి అని వెనక్కి పంపించిన ఫైళ్ళు చాలా ఉన్నాయి. మరి అటువంటివి మరి అక్కడికి పోయి మరి ధర్మం మరి న్యాయం అసలు మరి ఏందో మాకేం అర్థం కావట్లేదండి. అంటే కేఎస్ఆర్కి బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ ఏదైతే ఈ బెయిల్ ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడికి చెంపపెట్టు లాంటిది, ఇప్పటికైనా ఇలాంటి అక్రమ అరెస్టులు మానుకో చంద్రబాబు అని అంటూ కూడా వాళ్ళు వైరల్ చేస్తున్న పరిస్థితి. ఏంటి సార్ ఎంతవరకు సమర్థిస్తారు? ఏమండి సోషల్ మీడియా వాళ్ళు కార్యకర్తలు మాట్లాడితే ఏదో తెలియక మాట్లాడారు అనుకోవచ్చు అండి. మాజీ ఏఐజీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఢిల్లీలో సుప్రీంకోర్టు కాడుండి ఆయన మాట్లాడే మాటలు ఒక లాయర్గా మాట్లాడుతున్నాడు, ఒక వైసీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడు. మాకేం అర్థం కాలేదు, కడుపు మండిపోతుందండి. ఆయన కోర్టు ఏం చెప్పింది,
రెండోసారి అట్లా మాట్లాడకూడదు, అటువంటి మాట్లాడితే మటుకి బాగోదని చెప్పి కండిషన్ బెయిల్ ఇచ్చింది. దానికి ఆయన ఏదో ఊరక రెచ్చిపోయి ఇది చంద్రబాబుకి చెంపిపెట్టు, ఇది అక్రమ అరెస్టులు ఎట్లా జరిగిందండి? కళ్ళెదురుగా కొన్ని లక్షల మంది చూశారు. ఆ మాట్లాడిన మాటలు ఆయన్ని కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు ఇట్లా మాట్లాడడం తప్పు అని చెప్పి ఆయన ఆపాల్సింది పోయి ఆపకపోగా నేను ఇంకోసారి ఇంగ్లీష్ పేపర్లో కూడా చూశాను అనే మాటగా ఆయన ఎంకరేజ్ చేశాడు. అది కరెక్ట్ కాదు కదండి. అది అంతటితో పోయినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడండి, శంకర జాతి. అదేం మాట అండి అసలు? శంకర జాతి ఏంది అసలు? శంకర జాతి అంటే ఏంది అసలు? ఆయన మరి ఇదేరి కూడా ఈ ఒక ఎడిటర్గా చేసాడుగా సాక్షి, దాంట్లో కూడా ఆయన మాట్లాడుతూ ఎంతవరకు సబబు? మహిళల ఆత్మగౌరవాన్ని వీళ్ళు ఏదో రకంగా అమరావతి మహిళల మూలనే, వాళ్ళ ఉద్యమం మూలనే అమరావతి నిలబడింది. వాళ్ళ మనోభావాలను ఏ రకంగా దెబ్బతినాలని ఉద్దేశం తప్పితే వేరే రకంగా లేదు. బాబు జగన్మోహన్ రెడ్డి అటుంటే మేము ఎదుర్కొన్నాము, మీరు మమ్మల్ని ఏం చేయలేకపోయారు, మీరు ఏది చేయాలనగా ఏదైనా మీ ఆటల మట్టుకి సాగవని నేను కోరుకుంటున్నాను.